అందరికీ నమస్కారం. మా ఛానల్కు స్వాగతం. ప్రపంచంలోని గొప్ప గొప్ప ఆథర్స్ రాసిన పుస్తకాల నుండి ఈ ఆడియో బుక్స్ను తెలుగులో తయారుచేసి మీకు ప్రెజెంట్ చేస్తున్నాము. మీరు ఒక్కసారి వినండి. విన్న తర్వాత అది ఎవరికి పనికి వస్తుందో, అంటే మీ మనవలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు లేదా మిమ్మల్ని సలహా అడగటానికి వచ్చిన వాళ్లకు ఈ ఆడియో బుక్ గురించి చెప్పండి. అలాగే షేర్ చేయండి. మా ఈ ప్రయత్నం ఒక్కరికి ఉపయోగపడినా అది మీకు ఒక తృప్తిని ఇస్తుంది. అలాగే మాకు కూడా చాలా సంతోషాన్నిస్తుంది. ధన్యవాదములు. ఇప్పుడు వీడియోలోని విషయం చూద్దాము. ఇండియాలో అత్యంత శక్తివంతమైన అగ్ని క్షిపణిని తయారుచేసిన వ్యక్తి అంతరంగంలో ఒక గొప్ప శాంతికాముకుడు అని అంటే నమ్మగలమా? ఇంకా చెప్పాలంటే సబటామిక్ ఫిజిక్స్లో ఎలక్ట్రాన్ల కదలికలో సాక్షాత్తు పరమశివుని విశ్వతాండవాన్ని చూసిన ఒక దార్శనికుడు అని ఎవరైనా చెబితే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా? ఖచ్చితంగా. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే సైన్స్ ఒకవైపు ఉంటుంది, ఆధ్యాత్మికత ఇంకోవైపు ఉంటుంది అని. ఈ రెండూ అసలు కలవని రైలు పట్టాలని భావిస్తుంటాం. అవునవును, సరిగ్గా చెప్పారు. కాని ఈ రెండింటినీ కలిపి ఒక సామాన్య పల్లెటూరి కుర్రాడు దేశానికే గర్వకారణంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలోని మూలాలను మనం పరిశీలించబోతున్నాం. అంటే ఇది కేవలం ఒక శాస్త్రవేత్త బయోడేటా కాదు, మన దేశపు ఆత్మకు అద్దం పట్టే ఒక భావోద్వేగ ప్రయాణం. నిజమే. ఈ పుస్తకం చదువుతుంటే ఏమనిపిస్తుందంటే, ఒక పెద్దాయన తన జీవితానుభవాలను, తన తప్పులను, ఒప్పులను ఎంతో ఆత్మీయంగా మనతో పంచుకుంటున్న అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా ఆ రామేశ్వరం సముద్ర తీరంలో మొదలైన ఆయన బాల్యమెంతో ప్రశాంతమైనది. ఆ అలల సవ్వడి, ఆ వాతావరణం ఒక అందమైన చిత్రంలాగా కళ్ల ముందు కదులుతుంది కదా? అవును. వాళ్ల నాన్నగారు జైనులబ్దిన్ గారికి పెద్దగా చదువు లేదా ఆస్తులు లేకపోయినా ఆయనలో ఉన్న క్రమశిక్షణ కలాం గారికి ఒక గొప్ప పునాది వేసింది. చూడండి, ఉదయం 4 గంటలకే నిద్రలేచి నమాజు చేసుకోవడం, అక్కడ నుండి 4 మైళ్ళు నడిచి వెళ్లి తమ కొబ్బరి తోట నుండి కొబ్బరి బోండాలు భుజాన వేసుకుని ఇంటికి రావడం ఇది మామూలు విషయం కాదు. వావ్, 4 మైళ్లు నడవడం, అది ఉదయాన్నే! అంతేగదా? ఈ దినచర్య ఆయన శారీరక, మానసిక దృఢత్వానికి ప్రతీక అని చెప్పొచ్చు. పిల్లలు ఎప్పుడూ పెద్దలను చూసి నేర్చుకుంటారు అంటారు కదా. బహుశా తండ్రి కష్టం కలాం గారిలో ఆ అలుపెరగని స్వభావాన్ని నాటిందనుకుంటా. దానికి తోడు వాళ్ల అమ్మగారు ఆశ్యమ్మగారి పాత్ర కూడా చాలా గొప్పది. వాళ్ల ఇంట్లో ఏంటంటే ప్రతిరోజూ కుటుంబ సభ్యుల కన్నా బయటివారే ఎక్కువగా భోజనం చేసేవారని ఆయన రాసుకున్నారు. ఒక చిన్న ఇంట్లో పరిమితమైన వనరులతో అలా అందరికీ అన్నం పెట్టడమంటే అది కేవలం దాతృత్వం కాదు, అది మనుష్యుల పట్ల ఉన్న అపారమైన ప్రేమ. ఖచ్చితంగా. అలాంటి అద్భుతమైన మానవతా విలువలున్న వాతావరణంలో ఆయన పెరిగారు. ముఖ్యంగా ఆ రామేశ్వరం దీవులో ఉన్న మత సామరస్యం గురించి మనం మాట్లాడుకోవాలి. అవును, అదొక అందమైన మొజాయిక్ ఆర్ట్ లాగా అనిపిస్తుంది. భిన్నమైన రంగులు కలిసి ఒక అద్భుతమైన చిత్రాన్ని ఏర్పరిచినట్లు. సరిగ్గా చెప్పారు. రామేశ్వరం ఆలయ ప్రధాన పూజారి పక్షి లక్ష్మణశాస్త్రిగారు, కలాంగార్ తండ్రి ఇద్దరూ అత్యంత ఆప్తమిత్రులు. ఆ ఇద్దరూ తమ తమ సంప్రదాయ దుస్తుల్లో కూర్చుని సాయంత్రం వేళల్లో మనుషుల అంతరంగం గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి ఎంతో లోతుగా చర్చించుకునేవారు. ఒక హైందవ ప్రధాన పూజారి, ఒక ముస్లిం పెద్ద మనిషి కలిసి అలా మాట్లాడుకోవడమనేది ఆయన బాల్యంలో నాటుకుపోయిన ఒక గొప్ప దృశ్యం. కాని సమాజమంతా ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. బయట ప్రపంచంలో ఎన్నో అడ్డంకులుంటాయి. అవును. పాఠశాలలో ఒక సంఘటన జరిగింది. కలాంగారు ఎప్పుడూ తన ప్రాణమిత్రుడు, ఆ పూజారి కొడుకైన రామనాథ శాస్త్రి పక్కన మొదటి బెంచ్లో కూర్చునేవారు. ఒకరోజు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు ఒక ముస్లిం అబ్బాయి బ్రాహ్మణ అబ్బాయి పక్కన కూర్చోవడం సహించలేకపోయాడు. అవును, ఆ ఇన్సిడెంట్ గుర్తుంది. కలాంను వెనక బెంచ్కి వెళ్ళిపోమన్నాడు కదా. అవును. ఆ సమయంలో ఆ ఇద్దరు చిన్నారులు పడిన బాధ, వాళ్ల కన్నీళ్లు సమాజంలోని కులమత భేదాల క్రూరత్వానికి అద్దం పడతాయి. ఆ పసి మనస్సుల్లో విషం నింపే ప్రయత్నమది. కాని దానికి లక్ష్మణశాస్త్రిగారిచ్చిన స్పందన నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఆయన కొత్త ఉపాధ్యాయుడిని పిలిపించి పసిపిల్లల మనస్సుల్లో ఇలాంటి అసమానతల విషాన్ని నింపకూడదని తీవ్రంగా మందలించారు కదా. అవునవును. తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే బడి విడిచి వెళ్ళిపోవాలని నిలదీశారు. అసలా కాలంలో ఒక ప్రధాన పూజారి అలా నిలబడటం చాలా గొప్ప విషయం. నిజమే. దానికి తోడు
కలాంగారి సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్గారు కూడా తన వంతు పాత్ర పోషించారు. సమాజంలో మార్పనేది ఎప్పుడూ ఒకరితోనే రాదు కదా. ఖచ్చితంగా ఆ సంఘటన కూడా చాలా స్ఫూర్తిదాయకం. అయ్యర్గారు కలామును తన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు ఆయన భార్య తన ఆచారబద్ధమైన వంటగదిలోకి ఒక ముస్లిం బాలుడిని రానివ్వడానికి నిరాకరించారు. అప్పుడా టీచర్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన ఏమాత్రం కోప్పడలేదు. స్వయంగా తన చేతులతో కలాంకు భోజనం వడ్డించి ఆయన పక్కనే కూర్చుని తిన్నారు. సమాజాన్ని మార్చాలనుకున్నప్పుడు ఇలాంటి అడ్డంకులు సహజమని కలాంకు ధైర్యం చెప్పారు కూడా. వావ్! ఆ శాంతియుతమైన నిరసన నిజంగా పనిచేసిందా? అద్భుతంగా పనిచేసింది. మరుసటి వారం వెళ్ళినప్పుడు ఆ ఇల్లాలు స్వయంగా కలామును వంటగదిలోకి తీసుకువెళ్లి వడ్డించారు. ఇది కేవలం భోజనం పెట్టడం కాదు, మనుషుల మధ్య ఉన్న అదృశ్య గోడలను కూల్చడం. బహుశా ఇలాంటి గోడలు లేని వాతావరణం వల్లనేమో ఆయనకు ప్రార్థనల పట్ల కూడా ఒక విశాల దృక్పథం ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం అడగాలనుంది. రెండు వేర్వేరు మతాలకు చెందినవారు అంత సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు అసలు ప్రార్థన అంటే ఏమిటి అని కలాంగారు వాళ్ల నాన్నగారినడిగారు కదా, అప్పుడాయన ఎలా వివరించారు? అది చాలా లోతైన సమాధానం. వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, ప్రార్థనలో ఎలాంటి రహస్యం లేదు, అది మనుషుల ఆత్మల మధ్య ఒక అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పారు. ప్రార్థన చేసినప్పుడు మనం శరీరానికి అతీతంగా ఎదుగుతామని, కులమతాలు, సంపద అనే భేదాలు లేని అనంతమైన విశ్వంలో మనం ఒక భాగమవుతామని వివరించారు. అంటే దేవుణ్ణి చేరుకోవడానికి ఇదొక విశ్వజనీనమైన మార్గమన్నమాట. ఎంత అందమైన ఆలోచనేది! అవును, ఆ విశ్వజనీనమైన ఆలోచనే ఆయన కలలకు కూడా రెక్కలు తొడిగింది. ప్రార్థన ద్వారా విశ్వంతో అనుసంధానం అవ్వడం ఎలాగో తండ్రి నేర్పితే, ఆకాశాన్ని, అంతరిక్షాన్ని ఎలా అందుకోవాలో ఆయన గురువులు నేర్పారు. ఉన్నత విద్య కోసం రామనాథపురం వెళ్ళినప్పుడు కదా, అక్కడ ఇయాదురై సోలమన్ గారు ఆయన మనస్తత్వాన్ని పూర్తిగా మార్చేశారు అంటారు. ఖచ్చితంగా. సోలమన్ గారు చెప్పిన 3 సూత్రాలున్నాయి: కోరిక, నమ్మకం మరియు నిరీక్షణ. అంటే డిజైర్, బిలీఫ్ అండ్ ఎక్స్పెక్టేషన్. ముందుగా మనం ఒక లక్ష్యాన్ని బలంగా కోరుకోవాలి. ఆ తర్వాత ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందన్న అత్యంచలమైన నమ్మకముండాలి. ఆ నమ్మకంతో ప్రతిఫలం కోసం ఎదురుచూస్తూ శ్రమించాలి. రామేశ్వరంలో సముద్రంపైన ఎగిరే పక్షులను చూసి తాను ఎగరాలనుకున్న ఆ కుర్రాడికి సోలమన్ గారి మాటలు విమానం నడపానన్న కలను ఒక లక్ష్యంగా మార్చాయన్నమాట. అవునవును. కాని కలలు కనడం సులువే, వాటి నిజం చేసుకోవడానికి అడుగడుగునా అడ్డంకులొస్తాయి చూడండి. ఆయన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే MITలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీటైతే వచ్చింది, కానీ సుమారు 1000 రూపాయల ఫీజు కట్టలేని పరిస్థితి వాళ్ళది కదా. ఆ సమయంలో ఆయన సోదరి జొహారా చేసిన త్యాగం చాలా భావోద్వేగపూరితమైనది. నిజమే, తన మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులు కుదవుబెట్టి తమ్ముడి చదువుకు సాయం చేసిందావిడ. ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం ఆ డబ్బును కాదు, ఒక అన్నమీద చెల్లికి ఉన్న అపారమైన నమ్మకాన్ని. తన అత్యంత విలువైన వస్తువులను త్యాగం చేయడం చూసి కలాంగారు ఎంతలా కదిలిపోయి ఉంటారో కదా. ఆ గాజులను తన సొంత సంపాదనతో విడిపిస్తానని మాటిచ్చుకున్నారు. ఆ భావోద్వేగమే ఆయనను MITలో ఆ తీవ్రమైన ఒత్తిడిని తట్టుకునేలా చేసింది కూడా. అక్కడ ఆయన ఒక లో లెవెల్ అటాక్ ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద సవాలెదురైంది. అవును, ఆ ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారి డెడ్లైన్. సరిగ్గా చెప్పారు. ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు ఆ నమూనా చూసి నిరాశపడ్డారు. కేవలం 3 రోజుల్లో పూర్తి డిజైన్ సిద్ధం చేయాలని, లేదంటే స్కాలర్షిప్ ఆపేస్తానని కండిషన్ పెట్టారు. స్కాలర్షిప్ ఆగిపోతే తన సోదరి చేసిన త్యాగం వృధా అయిపోతుంది కదా. ఆ భయం, ఆ బాధ్యత ఆయన్ని నిద్ర, తిండి మానేసి అహోరాత్రులు ఆ ల్యాబ్లోనే పనిచేసేలా చేశాయి. సరిగ్గా గడువు ముగిసే సమయానికి ఆ అద్భుతమైన డిజైన్ను చూసి ప్రొఫెసర్ కూడా ఆశ్చర్యపోయారు. అసాధ్యమైన ఒత్తిడిలోనే మనిషిలోని అసలైన ప్రతిభ బయటపడుతుందని ఆ సంఘటన నిరూపిస్తోంది. అవును, ఆ ఒత్తిడిని జయించారు సరే, కాని జీవితం ఎప్పుడూ మనం అనుకున్న దారిలోనే వెళ్ళదు గదా. కలాం గారికి ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలట్ అవ్వాలని, విమానాలు నడపాలని ఎంత బలమైన కోరిక ఉండేదో మనకు తెలుసు. కానీ ఆ ఇంటర్వ్యూలో ఆయన ర్యాంకింగ్లో కేవలం 1 స్థానంతో విఫలమయ్యారు. ఒక అతిపెద్ద కల అలా కళ్ళెదుటే చేజారిపోతే ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది కదా. అసలు ఆ నిరాశ నుండి ఆయన ఎలా బయటపడ్డారు? ఇది వింటుంటే నాకొక చిన్న పోలిక అనిపిస్తోంది.
మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు దారి తప్పితే జీపీఎస్ ఎలాగైతే రీరూట్ చేసి మనల్ని సరైన గమ్యానికి చేరుస్తోందో ఆయన జీవితంలో ఆ వైఫల్యం కూడా సరిగ్గా అదే పని చేసిందనిపిస్తోంది. ఇంతకీ ఈ మలుపు ఆయన ఎలాంటి గమ్యానికి చేర్చింది? చాలా చక్కటి పోలిక చెప్పారు మీరు. ఆ నిరాశలో ఉన్నప్పుడు ఆయన రిషికేశ్ వెళ్లి స్వామి శివానంద గారిని కలిశారు. అప్పుడు స్వామివారు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. ఈ వైఫల్యాన్ని అంగీకరించు, పైలట్ కావాలని నీ తలరాతలో లేదు, నీ గమ్యం మరొకటుంది అని చెప్పారు. వావ్! ఆ మార్గదర్శకత్వం ఆ సమయంలో ఆయనకు చాలా అవసరం కదా? ఖచ్చితంగా. ఆ మాటలతో స్థిమితపడిన కలాం గారు ఏరోనాటికల్ ఇంజనీర్గా రక్షణ మంత్రిత్వ శాఖలో చేరారు. అక్కడి నుండి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి దృష్టిలో పడటం, ఆ తరువాత ఇన్కోస్పార్లో రాకెట్ ఇంజనీర్గా ఎంపికవ్వటం చకచకా జరిగిపోయాయి. అంటే విమానం నడపాలన్నదాయన కల అయితే ఏకంగా అంతరిక్షంలోకి రాకెట్లను పంపే స్థాయికి ఈ వైఫల్యమే ఆయనను రీరూట్ చేసి చేర్చిందన్నమాట. మనం ఏది కోల్పోయామో దానికంటే గొప్పదేదో మనకోసం ఎదురుచూస్తుందనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. నిజమే. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే ఆయన ఆలోచనా విధానంలో సైన్స్ మరియు ఆధ్యాత్మికత పట్ల ఉన్న సమన్వయం. ఒక క్రిస్టియన్ కళాశాలైన సెయింట్ జోసెఫ్స్లో చదువుతున్న ఒక ముస్లిం విద్యార్థి హిందూ తత్వశాస్త్రాన్ని ఉపయోగించి క్వాంటం ఫిజిక్స్ను అర్థం చేసుకోవడం ఇది చాలా అరుదుగా చూస్తాం మనం. అవును, ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం అదే. చాలామంది ఏమనుకుంటారంటే సైన్స్ అంటే కేవలం లాజిక్, మతం అంటే కేవలం నమ్మకమని. కానీ కలాం గారు ఈ రెండింటి మధ్య ఉన్న అగాధాన్ని ఎలా పూడ్చారు? ఆ సమన్వయమే కలాం గారిని ఒక శాస్త్రవేత్త స్థాయి నుండి దార్శనికుడి స్థాయికి తీసుకెళ్ళింది. సబ్బటామిక్ ఫిజిక్స్ నేర్చుకుంటున్నప్పుడు ఒక అద్భుతమైన పోలికను ఆయన గమనించారు. రేడియో ధార్మికత సిద్ధాంతం ప్రకారం ప్రతి పదార్థం కాలక్రమేణా నశించిపోవడం సహజం కదా. డికే ప్రాసెస్. అవును. వెంటనే ఆయనకు తన గురువు శివసుబ్రహ్మణ్య అయ్యర్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఈ సృష్టిలో పుట్టిన ప్రతిదీ గిట్టుట తథ్యం అన్న ఆధ్యాత్మిక సత్యంతో దీన్ని పోల్చుకున్నారాయన. వావ్! రెండు విభిన్నమైన కోణాలను ఎంత చక్కడా కలిపారో కదా. అంతేకాదు, ప్రాణం లేని రాతిలో లేదా చెక్కలో ఉండే అణువుల లోపల ఎలక్ట్రాన్లు ఒక కేంద్రకం చుట్టూ అత్యంత వేగంగా నిరంతరం తిరుగుతూనే ఉంటాయని సైన్స్ చెబుతోంది కదా. ఈ అంతుచిక్కని నిరంతర కదలికను ఆయన సాక్షాత్తు పరమశివుని విశ్వతాండవంలాగా చూశారు. అద్భుతం. ఒక రాయిలో ఎలక్ట్రాన్ల కదలికను శివతాండవంగా చూట్టమనేది ఒక గొప్ప కవితాత్మక మరియు ఆధ్యాత్మిక దృష్టి. సైన్స్ అనేది ఆధ్యాత్మిక పరిపక్వతకు ఒక మార్గం అని ఆయన నమ్మారు అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. ప్రతి మనిషిలోనూ ఒక దైవికమైన అగ్ని ఉంటుందని, దానికి రెక్కలు తొడిగి ప్రపంచమంతా మంచిని పంచడమే మన లక్ష్యమన్న ఆయన ఫిలాసఫీ ఇక్కడి నుండే పుట్టిందేమో. ఖచ్చితంగా. కాని ఈ దైవికమైన అగ్ని కేవలం ఆలోచనలోనే కాదు, ఆచరణలో కూడా ఉండాలి కదా. అది ఆయనలో ఎంత బలంగా ఉన్నో తెలుసుకోవాలంటే మనం ఇస్రోలో ఆయన ఎదుర్కొన్న కష్టాలను అర్థం చేసుకోవాలి. ఆ SLV-3 ప్రాజెక్ట్ సమయం గురించి కదా మీరు చెప్పేది. నాయకత్వం వహించడం అంటే కేవలం విజయాలను సొంతం చేసుకోవడం కాదు కదా. అసలు ఆ ప్రాజెక్ట్ అప్పుడు ఏం జరిగింది? అది 1979వ సంవత్సరం SLV-3 మొదటి ప్రయోగం జరిగింది. ఇది ఇస్రో చరిత్రలోనే కాదు, కలాం గారి జీవితంలోనూ ఒక పెద్ద కుదుపు అని చెప్పాలి. రాకెట్ గాల్లోకి లేచిన కొద్దిసేపటికే దాలి తప్పి బంగాళాఖాతంలో పడిపోయింది. అయ్యో, 10 ఏళ్ల కష్టం కదా అది. వందలాది శాస్త్రవేత్తల రాత్రింబవళ్ల శ్రమ సముద్రం పాలైంది. కంట్రోల్ రూంలో ఉన్న నిశ్శబ్దం, ఆ మానసిక వేదన అసలు మాటల్లో చెప్పలేం. ప్రాజెక్ట్ డైరెక్టర్గా కలాం గారు పూర్తిగా కుంగిపోయుంటారు. అవును, చాలా బాధపడ్డారు. కానీ ఆ సమయంలో ఇస్రో చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు ఏం చేశారో తెలుసా? అది ఎవ్వరూ ఊహించనిది. ఆయన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కలాం గారిని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ వైఫల్యానికి పూర్తి బాధ్యత తాను తీసుకున్నారు. వావ్! తాను చైర్మన్ కదా, కావాలంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ మీద నెపం నెట్టేయొచ్చు. అవును, కానీ ఆయన అలా చెయ్యలేదు. మా టీం అద్భుతంగా పనిచేసింది, కాని కొన్ని సాంకేతిక లోపాల వల్ల విఫలమయ్యాం. వచ్చే ఏడాది మేం ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పారు. మొత్తం విమర్శలను తాను ఎదుర్కొని తన జట్టుకు రక్షణ కవచంలా నిలబడ్డారు ధావన్ గారు. ఇది వింటుంటే నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. అది నిజమైన నాయకత్వ లక్షణం కదా, తన జట్టు విఫలమైనప్పుడు బాధ్యత తీసుకోవడం. కాని కథ అక్కడితో ఆగిపోలేదు. సరిగ్గా ఏడాది తర్వాత 1980 జూలైలో SLV-3 ప్రయోగం అద్భుతంగా విజయవంతమైంది. రోహిణి ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది.
అప్పుడేమైంది? అప్పుడు ధావన్ గారు మళ్లీ మీడియాను పిలిచారు. కాని ఈసారి ఆయన మాట్లాడలేదు. ఆ విజయాన్ని మీడియా ముందు ప్రకటించే అవకాశాన్ని, ఆ క్రెడిట్ మొత్తాన్ని కలాం గారికిచ్చేశారు. ఈ లీడర్షిప్ బై ట్రస్ట్ అనే విధానం ఒక తరం నుండి మరో తరానికి ఎలా వెళ్తుందో చూడండి. గారి నుండి ధావన్ గారు, డాక్టర్ బ్రహ్మప్రకాష్ గారు, అక్కడి నుండే కలాం గారు ఆ విజన్ అనే బ్యాటన్ను ఒక తరం నుండి మరో తరానికి ఎంత అద్భుతంగా అందించారో కదా. ఇక్కడి నుండే ఆయన ప్రయాణం క్షిపణుల వైపు మళ్ళింది కదా. అవును, ఆ విజయంతో వచ్చిన ఆత్మవిశ్వాసంతో కలాం గారు రక్షణ రంగంలోకి అడుగుపెట్టారు. అక్కడ ఐజీఎండిపి అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. ఇక్కడి నుండి క్షిపణి రంగంలో భారతదేశపు ఎదుగుదల మొదలైంది. అవును, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. అప్పటి వరకు రక్షణ రంగంలో ఒక క్షిపణి పూర్తయ్యాక ఇంకొకటి చెయ్యడం ఆనవాయితీ. కాని కలాం గారు ఒకేసారి 5 క్షిపణులను అంటే పృథ్వీ, త్రిశూల్, ఆకాష్, నాగ్ మరియు అగ్ని వీటిని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించారు. ఇది ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరిచింది. ఒకేసారి 5? ఇది చాలా పెద్ద ముందడుగు కదా. అవును, వందలాది శాస్త్రవేత్తలను, వివిధ ల్యాబులను ఒకే తాటిపైకి తెచ్చి ప్యారలల్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఈ భారీ ప్రాజెక్టును సమన్వయం చేయడం ఆయన నాయకత్వ పటిమకు ఒక గొప్ప నిదర్శనం. కాని ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తోంది. కలాం గారు స్వభావరీత్యా చాలా శాంతికాముకుడు కదా. మరి అలాంటి వ్యక్తి ఒకేసారి ఇన్ని ఆయుధాలు, ముఖ్యంగా అగ్నిలాంటి విధ్వంసకరమైన క్షిపణిని తయారు చేయడాన్ని ఎలా సమర్థించుకున్నారు? ఒకవైపు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతూ మరోవైపు క్షిపణులు తయారు చేయడం విరుద్ధంగా అనిపించలేదా? ఇది చాలా సహజంగా వచ్చే సందేహమే. కానీ కలాం గారు దీన్ని చాలా స్పష్టంగా విశ్లేషించారు. ఆయనేమన్నారంటే, ఈ ప్రపంచంలో బలం లేని దేశాన్ని ఎవరూ గౌరవించరు. అంటే కేవలం శాంతి వచనాలు చెప్తే సరిపోదు అంటారా? అవును, అగ్రరాజ్యాలు తమ దగ్గర ఉన్న టెక్నాలజీతో ఇతర దేశాలను బెదిరించే ఆధిపత్య ధోరణిని ఆయన గమనించారు. టెక్నాలజీ పరంగా భారతదేశం ఎవరికీ తల వంచకూడదని ఆయన గట్టిగా నమ్మారు. ముఖ్యంగా అగ్ని క్షిపణిని ఆయనొక యుద్ధ సాధనంగా కాకుండా భారతీయ ఆత్మగౌరవానికి, స్వయం సమృద్ధికి ప్రతీకగా చూశారు. అంటే ఆయుధం వాడటానికి కాదు, వేరొకరు మనపై ఆయుధం ఎత్తకుండా ఆపడానికి అన్నమాట. బలం ఉంటేనే ఆ బలం మన శాంతిని కాపాడుతుంది అని ఆయన భావించారు. ఖచ్చితంగా. భయమనేది భయాన్ని మాత్రమే సృష్టించుతుంది. మనల్ని మనం రక్షించుకునే కవచం మన దగ్గర ఉన్నప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ ఉంటుంది అని ఆయన నమ్మారు. ఇది చాలా గొప్ప దృక్పథం. అగ్ని అంటే విధ్వంసం చేసే మంట కాదు, మన జాతి గౌరవాన్ని ప్రకాశింపజేసే జ్వాల అని ఆయన భావించారు. రామేశ్వరం ఇసుక తిన్నెల నుండి మొదలై అగ్నిక్షిపణి ప్రయోగం వరకు జరిగిన ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని మనం గమనిస్తే ఇది కేవలం సైన్స్కి సంబంధించిన ప్రయాణం కాదు. అవును, పట్టుదల, దయ, కలుపుగోలుతనం, ఓటములను అంగీకరించే ధైర్యం ఇవన్నీ కలిస్తేనే ఆ విజయం సాధ్యమైంది. అడుగడుగునా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, మతపరమైన వివక్ష, కెరియర్లో వైఫల్యాలు ఇవేవీ ఆయనను ఆపలేకపోయాయి. నిజమే, ఏ మనిషికీ విజయం పూలపాంపు కాదు కదా. ఆయన తన ప్రయాణంలో ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయారు, ఎన్నో ప్రాజెక్టుల వైఫల్యాలను తన భుజాలపై మోశారు, తీవ్రమైన ఒత్తిడిని చవిచూశారు. అవును, కానే తన దేశం కోసం ఏదో చెయ్యాలన్న ఒక బలమైన తపన ఆయనను ఎప్పుడూ ముందుకు నడిపింది. రామేశ్వరంలో పడవ నడిపే ఒక సామాన్యుడి కొడుకును భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి వరకు తీసుకెళ్లింది ఆ తపనే. అందుకే ఇది కేవలం ఒక ఆత్మకథ కాదు, ప్రతి భారతీయ ఆత్మ చదవాల్సిన, నేర్చుకోవాల్సిన ఒక పాఠం. ఎంతో చక్కగా చెప్పారు. ఈనాటి మన విశ్లేషణ చివరికి వచ్చాం. రామేశ్వరంలో మొదలైన ఆ చిన్న పడవ ప్రయాణం తన గమ్యాన్ని చేరుకోవడమే కాదు, అంతరిక్షమంత ఎత్తుకు ఎదిగింది. కలాంగారు బలంగా నమ్మినట్లుగా మనందరిలోనూ ఒక దైవికమైన అగ్ని దాగి ఉంటుంది. ఈ విశ్వం మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. ఖచ్చితంగా. ఆ అగ్నిని గుర్తించి దానికి తగినట్లుగా శ్రమించడం మన చేతుల్లోనే ఉంది. అవును, ఆ అగ్నికి రెక్కలు తొడిగే బాధ్యత మనదే. ఇంతకీ ఆలోచించండి, మన లోపల మండుతున్న ఆ లక్ష్యమనే అగ్ని ఏమిటి? ఆ అగ్నికి మనం రెక్కలు ఎలా తొడగబోతున్నాం? ఇది మనం ఖచ్చితంగా మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న. సరే, ఇలాంటి మరో ఆసక్తికరమైన అంశంతో మరో లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.